అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. వృశ్చిక రాశి వాళ్ళకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ వారమంతా కూడా కుజుడి యొక్క స్థితి చాలా బాగుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆనందంగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు, ఉద్యోగంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ బాగుంటాయి. దాంతోపాటు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి ఉద్యోగంలో. అంటే ప్రమోషన్ వస్తుంది కానీ నచ్చని స్థానంలోకి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటివి అన్నమాట. సో ఉద్యోగం బాగుంటుంది కానీ ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో బుధగ్రహం యొక్క మార్పు వల్ల వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండి సంతోషంగా ఆనందంగా ఉంటారన్నమాట. ధన ఆదాయం కానీ చూసుకుంటే ఈ వారం అంతా బాగా కష్టపడితే అంత తగిన ఆదాయం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువు విషయంలో కాస్త జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఉంది. పిల్లల విషయాల్లో, విదేశీ యానాల విషయంలో, పై చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరుల యొక్క అడ్వైస్ తీసుకోవడం మంచిది. సొంత తెలివి పనికిరాదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. శత్రువు మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్లకు బ్రహ్మాండంగా కుదురుతుంది. అలాగే పెళ్లి కుదరడమే కాదు, పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు ఆలు మగలు. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే బాగా మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీరు చెప్పినట్టుగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా వ్యాపారంలో కూడా నేను చెప్పాను, మంచి లాభము, మంచి ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. మీరందరూ కూడా ఈ ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని ఎంత బాగా చదువుకుంటే మీకు అంత మేలు జరుగుతుంది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ, మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.